హాయ్, నమస్కారం. మరి మీ పిల్లల్ని కిండర్ గార్డెన్ స్కూల్లోకి, అంటే కిండర్ గార్డెన్ ఇన్ ద సెన్స్ ఇట్స్ లైక్ ఏ ప్లే స్కూల్. అంటే మనం రకరకాల పేర్లతో పిలుస్తుంటాము. ప్లే స్కూల్ అని, లేదా నర్సరీ స్కూల్ అంటారు కొంతమంది, లేదా కేజీ స్కూల్స్ అంటాం, కిండర్ గార్డెన్ అంటాం. సో మనకు మెయిన్గా మీరు చూసుకున్నట్లయితే 3 years క్రాస్ అయిన పిల్లల్ని మనం ఉంచే క్లాస్ మనం ఏమంటున్నాం అంటే నర్సరీ లేదా ప్లే క్లాస్ అంటున్నాం, లేదా ప్రీ స్కూలింగ్ అని కూడా అంటాం దాన్ని. యాక్చువల్లీ మనం అంటే ఇప్పుడు ఈ వ్యవస్థలో, ఇప్పుడుండే వ్యవస్థలో కిండర్ గార్డెన్ అనేది మనకు బాగా పరిచయమైన వ్యవస్థ. కిండర్ గార్డెన్ మాత్రమే కాదండి, రకరకాల దాంట్లో ఉన్నాయి. యాక్చువల్గా ఇంకా డిఫరెంట్ వాటికి కరికులమ్స్ ఉన్నాయి దాంట్లో కూడా. మనం ఇక్కడ ఫాలో అయ్యే కిండర్ గార్డెన్ కొంచెం ఇంకా మాంటిసోరీ అనేది ఒకటి ఉంది, దాంట్లో మాంటిసోరీ కైండ్ ఆఫ్ కరికులం కూడా ఉంటుంది కిండర్ గార్డెన్ పిల్లలకి. మరి కిండర్ గార్డెన్ స్కూల్లో మీరు చేర్చేటప్పుడు మీ పిల్లలకి ఎలాంటి స్కూల్ అయితే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారో నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలను. హలో, దిస్ ఈస్ బి నాగేంద్ర ప్రసాద్, ఎడ్యుకేషన్ కౌన్సిలర్ అండ్ కన్సల్టెంట్. ఆఫ్టర్ వర్కింగ్ ఒక 2 decadesగా స్కూల్స్లో పనిచేసిన తర్వాత నాకున్న ఆలోచనతో, అంటే కిండర్ గార్డెన్ అంటే పిల్లవాళ్ళు ఒక బ్లాంక్ మైండ్ తోటి, అంటే అంతవరకు కూడా మదర్ని ఫాదర్ని వాళ్ళ చుట్టూ ఉండే వాళ్ళని చూసిన అటువంటి మైండ్ తోటి వాళ్ళ పిల్లవాళ్ళు ఫ్రెష్గా స్కూల్కి వెళ్తారు. ఈ రోజుల్లో మదర్స్ ఫాదర్స్ అందరూ ఎడ్యుకేటెడ్ కాబట్టి మ్యాక్సిమం ఇంట్లో వాళ్ళు కొంతవరకు ట్రైనప్ చేస్తున్నారు స్టార్టింగ్లోనే. ఆ కొంత నాలెడ్జ్ తోటి వాళ్ళ స్కూల్లోకి ఎంటర్ అవ్వడం జరుగుతుంది. మరి స్కూల్లో బుక్స్ ఉంటాయి, బ్లాక్ బోర్డ్స్, ప్రొజెక్టర్స్, విజువల్ క్లాసెస్ అన్నీ ఉంటాయి. రకరకాలుగా ఈ రోజుల్లో టీచింగ్ ఎయిడ్స్ అన్నీ ఉన్నాయి. మరి అవి చూడగానే పిల్లవాడు కూడా ఖచ్చితంగాను స్టార్టింగ్లో కొంత కన్ఫ్యూజన్ ఉంటుంది, కొంత క్యూరియాసిటీ, యాంగ్జైటీ కూడా ఉంటుంది వాళ్ళలో, ఎలా మేము ప్రిపేర్ అవబోతున్నాం ఉందని చెప్పేసి. మరి కిండర్ గార్డెన్కి ఒక మంచి స్కూలు ఎలా ఉండాలి అంటే 100% ఫస్ట్గా మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఇక్కడ క్లాస్ రూమ్కి ఎంతమంది పిల్లలు ఉన్నారు. యూనివర్సల్ ఫార్ములా ఫర్ కిండర్ గార్డెన్ సిస్టమ్ ఈజ్ ఒక క్లాస్ రూమ్లో 20 నుంచి 25 మంది పిల్లలకు మాత్రమే ఒక టీచర్ చక్కగా బోధించగలరు. అంతకు మించి పిల్లలు ఉన్నట్లయితే పిల్లవాళ్ళ మీద ఇండివిజువల్ కేర్ లేదా పర్సనల్ అటెన్షన్ ఉండదని చెప్పి మీరు ఖచ్చితంగా అర్థం చేసుకోండి. నెంబర్ 2, పిల్లలకి అక్కడ బోధించే విధానం ఏ విధంగా ఉంది. ఓన్లీ చిన్న పిల్లలకి విజువల్ లెర్నింగ్ స్టైల్ చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే చిన్నపిల్లలు మనం ఏదో చెప్పేస్తే వాళ్ళు నేర్చుకుంటారు అనుకోవడం మన ఇగ్నోరెన్స్ అవుతుందండి. వాళ్ళకి విజువల్ లెర్నింగ్ కావాలి. అంటే ఆ స్కూల్లో ఆడియో విజువల్ క్లాసెస్కి ఎక్విప్ చేయబడి ఉన్నాయా లేదనే విషయాన్ని మీరు ఫస్ట్ ఆ స్కూల్లోకి వెళ్ళినప్పుడు అబ్జర్వ్ చేయాలి. ఇన్ ద సెన్స్ స్మార్ట్ బోర్డ్స్ వాడుతున్నారా, లేక ప్రొజెక్టర్ ద్వారా ఏదైనా క్లాసెస్ చెప్తున్నారా, లేదా ఇంకేదైనా టీవీ సిస్టమ్ ద్వారా ఏదైనా ఆడియో సిస్టమ్స్ ద్వారా చెప్తున్నారా, ఇవన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేసుకోవాలి. చిన్న పిల్లలకి విజువల్ లెర్నింగ్ స్టైల్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఇది మీరు బాగా అబ్జర్వ్ చేయాలి. ఓన్లీ చాక్ పీస్ బోర్డు వాడే స్కూల్స్లో మీ పిల్లలు పంపించడం వల్ల చిన్నప్పుడు వాళ్ళకు వచ్చే నాలెడ్జ్ చాలా 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 తక్కువగా ఉంటుంది. ఇది 2వ అంశంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. మూడో మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే మన పిల్లలకి అక్కడ సరిపడా ఆడుకోవడానికి ప్లే ఏరియా ఉందా, చిన్నపిల్లలు ఆడుకోవడానికి ప్లే ఏరియా ఉందా, దానికి మంచి సెక్యూర్డ్గా ఉందా, ప్లే ఏరియా సెక్యూర్డ్గా ఉందా, టీచర్స్ వాళ్ళందరూ కూడా ఆ ప్లే ఏరియాకి సంబంధించి వాళ్ళకు అవగాహన ఉందా లేదనేది మీరు ఖచ్చితంగా అబ్జర్వ్ చేయాలి. ఫస్ట్ అక్కడ మన పిల్లలకి క్లాస్ రూమ్లో ఎంతమంది ఉన్నారో అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్ క్లాస్ రూమ్లో టీచింగ్ మెథడాలజీ ఏ విధంగా వాళ్ళు యూజ్ చేస్తున్నారు, విజువల్ టీచింగ్గా, ఓన్లీ ఆడిటరీ టీచింగ్ చెప్తున్నారు, ఆడిటరీ లెర్నింగ్ స్టైల్ ఉపయోగిస్తారు, ఇవన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేయాలి. 3rd ప్లే ఏరియా. 4వ అంశం మీరు మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది వాళ్ళు వాడే బుక్స్. ఎలాంటి బుక్స్ పిల్లలకి కాగ్నిటివ్ డెవలప్మెంట్ అంటే బ్లాంక్ బ్రెయిన్తో అక్కడికి వెళ్తాం, పిల్లలు మనం పంపిస్తాం. ఆ కాగ్నిటివ్ డెవలప్మెంట్ని అంటే అంచెలంచెలుగా మనం ఏ విధంగా అయితే పిల్లల్ని మనం వాళ్ళ ఇచ్చే ఇంప్రెషన్స్తో డెవలప్ చేస్తామో దాన్ని మనం వేరే రకం కాగ్నిటివ్ డెవలప్మెంట్ అంటాం. దీనికి సంబంధించి అక్కడ ఆ స్కూల్ అనేది అనుకూలంగా ఉందా లేదనేది మనం ఖచ్చితంగా అబ్జర్వ్ చేసుకోవాలి. ఒక్కసారి మీరు చదువుకున్న వాళ్ళైతే బుక్స్ను కూడా పరిశీలించండి. ఆ బుక్స్లో అంటే దిస్ కిండర్ గార్డెన్ బుక్స్ ఆర్ ఇట్స్ నాట్ లైక్ కంప్లీట్ టెక్స్చువల్ ఉండాలి అదన్నీ కాదండి. సింపుల్గా పిల్లవాళ్ళకి అర్థమయ్యే లాంగ్వేజ్ ఉందా, అక్కడ డయాగ్రామ్స్ కానీ, ఇల్లస్ట్రేషన్ కానీ, ఈ స్ట్రోక్స్ కానీ, ఇవన్నీ ఏ విధంగా అనే విషయాన్ని మీరు అబ్జర్వ్ చేసుకోండి. ఈ 4-5 అంశాలు కనుక మీరు బాగా పరిశీలించినట్టయితే ఒక మంచి స్కూల్లో మీ పిల్లవాళ్ళని మీరు చేరుస్తున్నారు అనడానికి ఎలాంటి డౌట్ లేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. మరి ఇలాంటి మంచి వీడియోలు ఎడ్యుకేషన్ పరంగా మీకు చేరాలి అంటే ఇక్కడ ఉన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మరి లైక్ చేయండి. థ్యాంక్ యూ.